ఫస్ట్ మెసేజ్ వెళ్ళాలనే నేను ఓపెన్గా వచ్చేసాను ఇప్పుడు మీడియాలో. ఎందుకు కారణాలు చెప్తాను నేను నెక్స్ట్ వీక్ అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇక్కడ మీరు టెన్షన్లు తీసుకోకుండా, సూసైడ్లు చేసుకోకుండా, ఇబ్బందులు పడకుండా కొద్ది రోజులు మీరు శాంతిగా ఉండండి. కానీ శాంతిగా ఉండే సిచ్యువేషన్స్ అక్కడ కనిపించట్లేదు మాకు, అక్కడ మా పిల్లలు ఇబ్బందులు పడిపోతున్నారు అని చెప్పి పేరెంట్స్ టెన్షన్. ఇప్పుడు చూడండి, Y2K ఒక్క విషయం 2000 అలా కాదు, 2000లో Y2K వస్తుంది, అందరూ చచ్చిపోతారని భయంతో ట్రక్ సౌండ్ అయినా అరే Y2K అని ట్రక్ సౌండ్కి బయటకు వచ్చి ట్రక్ కింద పడిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకనే మీ ఛానల్ ద్వారా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, నా ప్రేయర్స్ ఉన్నాయి, నా సపోర్ట్ ఉంది, మీరు రూపాయి పంపించవసరం లేదు, మీ డీటెయిల్స్ పంపండి. అందరూ ఎవరెవరు ఇల్లీగల్గా అమెరికాలో ఉన్నారు, ఎవరెవరికి మద్దతు కావాలి, kapaul.org. 2 సోషల్ మీడియాలో నాకున్న యాప్స్లో ఏంటి 7569441275 ఏంటి డీటెయిల్స్ పంపండి. పాస్పోర్టు, వీసా స్టేటస్, మీ డీటెయిల్స్, మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్. ఇంకొక విషయం, ఇక్కడున్న ఎంపీలతో పాల్ గారికి మద్దతు ఇవ్వండి. ఎందుకంటే పార్లమెంట్ ఈజ్ పవర్ఫుల్. అప్పుడు నరేంద్ర మోదీ గారు కూడా నోరు విప్పుతారు. నేను ఇప్పుడు ఆల్రెడీ ఆయనతో టచ్లో ఉన్నాను, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాతో, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాతో, ఇంకా పెద్దవాళ్ళతో నేను రెగ్యులర్గా టచ్లో ఉన్నాను జనవరి 23 నుంచి. రైట్. ఇంకొక విషయం పాల్ గారు, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఒక సర్వే, అంటే ఒక సీక్రెట్ సర్వే చేస్తోంది, ఒక సీక్రెట్ మిషన్ని నిర్వహిస్తోంది. కోవిడ్ టైంలో కొన్ని అమెరికాలో ముఖ్యంగా ఫారెన్ బేస్డ్ కంపెనీస్, అది ఇండియా కావచ్చు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఎక్కడి నుంచి అయినా సరే కంపెనీస్ చాలా గోల్మాల్ చేశాయి, చాలా అవకతవకలకు పాల్పడ్డాయి అని చెప్పి అంటూ ఉన్నారు. కొన్ని వేల కోట్ల డాలర్లన్నీ కూడా దుర్వినియోగం అయ్యాయి అని అంటారు. ఇది మీకు ఏమైనా మీ దృష్టిలో ఉందా? ఇది ఏమైనా తెలుసా? ఇలన్ మస్క్ దీని మీద స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు క్రిమినల్స్ షుడ్ బి హెల్డ్ అకౌంటబుల్ అండి, రెస్పాన్సిబుల్, వెదర్ దే ఆర్ ఇండియన్స్ ఇన్ అమెరికా ఆర్ అమెరికన్స్ ఇన్ అమెరికా ఆర్ ఇండియన్స్ ఇన్ ఇండియా. ఇక్కడేంటి, వీ ప్రమోట్ క్రిమినల్స్. ఇక్కడ దేశద్రోహులు, గజ దొంగల్ని మనం ప్రమోట్ చేస్తాం. 1,10,000 కోట్లు కాళేశ్వరం అవినీతి, 48,000 కోట్లు, మళ్ళీ ఆయనకే రేవంత్ రెడ్డి 15,000 కోట్లు ప్రాజెక్ట్ ఇచ్చారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు 2-3,000 కోట్లు ప్రాజెక్టు. ఈ చేయకూడదు. క్రిమినల్స్ షుడ్ బి హెల్డ్ అకౌంటబుల్ ఎనీవేర్, ఎనీ ప్లేస్ ఇన్ ద వరల్డ్. తానా అనే ఆర్గనైజేషన్ ఉంది, అందులో ట్రెజరరు, కొంతమంది బోర్డు మెంబర్సు అవినీతి చేసి ఒక 25 కోట్లు మిస్యూజ్ చేశారు ఫండ్స్. దే షుడ్ బి హెల్డ్ అకౌంటబుల్, దే షుడ్ బి పనిష్డ్, ప్రాసిక్యూటెడ్. అందుకనే ఈరోజు తానా ముక్కలు అయిపోయింది. తానా మెంబర్స్ మీద కూడా అది వస్తుంది కనుక తానా అని ముందు డిజాల్వ్ చేసేయాలి. ఓకే, ఓవరాల్ గా మీరు మాట్లాడేది కొన్ని ఆర్గనైజేషన్స్ గురించి. చెప్పండి, ఇలాన్ మస్క్ గురించి చెప్తున్నారు. నేను అన్నది ఏంటంటే, నాకు తెలిసినవి అమ్మ, తానా వాళ్ళు అవినీతి చేయడం చేశారు, ఒప్పుకున్నారు. దానికి చంద్రబాబు నాయుడే మూలకారకుడు, దానికి పవన్ కళ్యాణ్ ఎందుకంటే వాళ్ళకి ఫండింగ్ ఇచ్చారు. తానా మెంబర్స్ రమణ, మన్నం లాంటి వాళ్ళందరూ, అలాగే ఎన్టీవీ చౌదరి. పాల్ గారు మీరు లోకల్ ఇవి విషయాలు మాట్లాడారు, ఓవరాల్ పర్స్పెక్ట్ అంటే కరోనా టైంలో జరిగిన దాని గురించి మాట్లాడుతాను. బహుశా సరే ఇంకొక విషయం మాట్లాడతాను నేను. ఇప్పుడు ఆల్రెడీ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి అమెరికాలోనే కరోనా టైంలో కోవిడ్ టైం, ఆ కోవిడ్ టైంలో ఎక్సెప్షన్స్ ఉన్నాయండి. ఏంటి, డబ్బు లేక కంపెనీలు మూసాడు, జీతాలు ఇవ్వకపోవడం, అవి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. యుఎస్ ఫండింగ్ కూడా ఉంది దానికి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాతో టచ్లో ఉంటే మా స్టాఫ్ ముందు డీటెయిల్స్ పెడితే ఐ ట్రై టు హెల్ప్ ఇఫ్ దే ఆర్ లీగల్లీ ఇన్ ట్రబుల్, బికేమ్ ఇల్లీగల్.
ఇంకొక విషయం వీసాల గురించి చెప్పాను. సారీ టు స్టాప్ యూ. ఇంకొక విషయం, ట్రంప్ ఏదైతే స్టేట్మెంట్స్ చేస్తున్నాడో, ట్రంప్ ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో మొత్తం ప్రపంచం అంతా కూడా చూస్తోంది. కానీ అమెరికాలోనే అగెయిన్స్ట్ గా, అంటే అమెరికాలోనే ఆయనకు వ్యతిరేకంగా ఎక్కువ మంది ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఆయనతో అమెరికాతో కలిసి ఉండమని చెప్పి కాలిఫోర్నియా లాంటి దేశాలు కూడా మేము సెపరేట్ అయిపోతామంటున్నారు. భవిష్యత్తులో ఇన్ కేస్ ట్రంప్ ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటే అమెరికా అంతా కూడా ముక్కలయ్యే అవకాశం ఉందంటారా? అరే నిన్న ఒక ఫూలిష్ మాట అన్నాడమ్మా, పాలస్టీన్ లో ఉన్న గాజాని అమెరికా ఆక్యుపై చేస్తుందని. అలాంటి పిచ్చోడు మాట్లాడితే ఇంకా పిచ్చోడుగానే చూస్తారు ఆయన కూడా. సో నన్ను ఎక్కువ మీరు మాట్లాడిస్తున్నారు, దీన్ని ఇక్కడ లిమిట్ చేద్దాం ఈ రోజుకి. ఎందుకు అంటే నాకు వారు మిత్రులు కాబట్టి మీతో మాట్లాడుతున్నాం. సో దట్ ఆయన మీరు ఎక్కువగా కోపం చేసుకోలేరేమో, మీరు మాట్లాడితే ఈ రాజకీయ నాయకులు. అమ్మా నా శత్రువులు, అమ్మా సుమతి, నాకున్న శత్రువులు ఈ రాజకీయ నాయకులే, ఇండియన్స్, అమెరికన్స్ కారు. ఏం చేస్తారంటే అగ్గంటిస్తారు. ఇక్కడ గురించి మాట్లాడట్లేదు నేను. అందుకే మీతో కోడలు ఇంటికి అగ్గంటించేసి నుప్పంటించి అత్తాన ఒళ్ళొడుగుతుంది అన్నదట. ఇక్కడ మోదీ, జైశంకర్, పాల్ గారు, అందుకే నేను ఇక్కడ గురించి మాట్లాడట్లేదు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అమెరికా, ఎందుకంటే మీకు చాలా క్లోజ్ అసోసియేట్. మన ఆడియన్స్ కి తెలియవలసింది ఏంటంటే అమెరికాలో నన్ను ఎవడు ఓడించలేకపోయాడు. ఓకే, నేను ట్రంప్ కు వ్యతిరేకంగా బుక్ రాసి కోట్లు పంచి 2016లో ఆయనకి ఫరగా రాశాను, గెలిపించాను. ఆయన కూడా చాలా థ్యాంక్ఫుల్. అందుకే నేను మీతో మాట్లాడుతున్నా. చేసిన అవినీతి పాల్ గారు, ఎందుకంటే మీకు చాలా క్లోజ్ అసోసియేట్, మీకు చాలా మంచి ఫ్రెండ్ ట్రంప్. కాబట్టి ఇప్పుడు ఎలా క్యాంపెయిన్ చేశారో మీరు అందరూ చూశారు. ట్రంప్ ను ఓడించాం. 1 మినిట్ అమ్మా. నేను ట్రంప్ ని ఓడించడానికి ఆ బుక్ అని మీ అందరికీ తెలుసు. 44,000 ఓట్లతో ఓడిపోయాడు. 8 కోట్ల ఓట్లు వచ్చి. సో ఐ నో హౌ టు విన్, how to solve problems, how to develop the country, how to make India greater than China or any other country, how to make India with good relations with US. I am quite capable by God's grace. No doubt about it, about the capabilities, no doubt at all. And in America 90% are Christians, if not 95%. So Trump alone cannot decide whatever he wants. My problem is the Indian 5 to 7 politicians. When KCR was in power, he went against me. Jagan was in power, did not support me. Babu Pawan are against me. Modi is against me. Congress, Ravant Reddy, Rahul Gandhi not support me. Therefore, I am unable to implement my vision 100%. But 90% we are successful. Regarding the immigration, Indians in America, we will solve the problem if 3 things are done. Number 1, people who need my help should join in my website and social media platform. Number 2, let the Indian government, Ravant Reddy government know. Through Telangana Sarpanch elections next month, people are with Paul. Educated contest as Sarpanch. I will show the power in Delhi and Delhi power in the world. దాంట్లో సందేహమే లేదు. పాల్ గారు, ఒక్క విషయం, ఇప్పుడు దే కాంట్ విన్ అన్నారు, ఫైన్, ఓకే, కానీ అమెరికాలోని సిచ్యువేషన్స్ అన్ని మీకు తెలుసు. సో వై డోంట్ యూ కంటెస్ట్ ఫ్రమ్ అమెరికా? ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ని ఇంకా ఎందుకు దానికి ఫెయిర్ ఎనఫ్ గా చేయకూడదు? ట్రంప్ లాంటి ఒంటెద్దు పోకట్లు కాకుండా మీలాంటి వాళ్ళు అక్కడ ఎందుకు ఉండకూడదు? ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి, మీరేమంటారు? చాలా మంచి, అబ్బబ్బా సుమతి, దేవుడు నీకు చాలా తెలివైనాడు, తెలివితేటలు ఇచ్చాడు. నేను నా కొడుకుని, నేను అమెరికాలో పుట్టలేదు. ఆర్నల్డ్ శ్వార్జెనెగ్గర్ అని పవర్ఫుల్ గవర్నర్, కాలిఫోర్నియాకి మంచి యాక్టర్, నా మిత్రుడు, ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేయలేకపోయాడు. ఎందుకంటే ఆయన కూడా నాకులాగే రెసిడెంట్, పర్మనెంట్, తర్వాత సిటిజన్ అయ్యాడు. నేను ఎందుకు సిటిజన్షిప్ తీసుకోవట్లేదు? నా దేశాన్ని కాపాడదామని. ట్రంప్ గారే, బైడెన్ గారే, జార్జ్ బుషే, బిల్ క్లింటనే, ఒబామాయే నాకు మంచి ఆఫర్లు ఇచ్చారు, హైయెస్ట్ పొజిషన్ ఇవ్వడానికి. నేను ఫూలిష్గానో దేవుని చిత్తంతోనో నా దేశం నా దేశం నా దేశం అనే పిచ్చి పట్టుకుంది నాకు. నా దేశంలో ఎప్పుడైనా నేను ప్రధానమంత్రి అవ్వాలి, ముందు ఎంపీ అవ్వాలి, ముఖ్యమంత్రి అవ్వాలి,
నాకు కెపాసిటీ ఉంది, Okay. నా దేశాన్ని అమెరికా చైనా కంటే స్ట్రాంగ్ చేసే సత్తా నా ఒక్కడికే ఉంది, Okay. చేశాను, చేయగలను, లక్షల కోట్లు తెచ్చాను, తేగలను, అమెరికాని కాంకర్ చేశాను. పాల్ గారు ఇరాక్, ఇరాన్, yeah, సిరియా, yeah. సుడాన్, దేశ ప్రేమ చాలా అక్కడ మంచిది. నేను కాకపోతే contest మనం చేయకూడదని మాట్లాడుకుంటున్న నేను citizen టాపిక్ అవ్వలేదమ్మా. గురించి మళ్ళీ మీరు ఒకసారి మంచి మనం చూస్తే పిల్లలు, అక్కడున్న పిల్లలు ఎలాంటి కేర్ తీసుకోవాలి ఫస్ట్ అది చెప్పండి, దాని తర్వాత విల్ గో